చేయటం లేదు. చినుకులు పడుతున్నా రోడ్లు గతుకులమయమైన అడుగు తీసి అడుగు వేలనంతగా బురద ఉన్న వైఎస్ జగన్ యాత్ర చేస్తున్నారు. ప్రజలు కూడా తాము సైతం వైఎస్ జగన్ వెంట అంటూ నడుస్తున్నారు. అంతులేని ప్రజాభిమానం మధ్య ప్రజా సంకల్ప యాత్ర ఓ ప్రవాహంలా ముందుకు సాగుతోంది. 211వ రోజు తూర్పుగోదావరి జిల్లా ఊలపల్లిలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అనపర్తి నియోజకవర్గంలోని ఊలపల్లిలో పండగ వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్ను చూసేందుకు గ్రామం మొత్తం అంతా కూడా కదిలి వచ్చింది. ఊలపల్లి ప్రజలు వైఎస్ జగన్ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. చంద్రబాబు హయాంలో తమకు ఎలా ఉత్సాహభరితంగా జరుగుతుంది. జనం, పిల్లల, వృద్ధులు, మహిళలు సైతం వర్షాన్ని అస్సలు లెక్క చేయలేదు. మరి ఈ రోజున ఊరంతా కూడా జగనన్నకు అపూర్వ స్వాగతం పలికి ఈ రోజున గ్రామంలో 2 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆనాడు ఓదార్పు యాత్రకు మా గ్రామం తరలి వచ్చారు. మరి ఈ రోజున వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వ్యవసాయం పనులు ముమ్మరంగా ఉన్నప్పటికీ అందరూ కూడా వ్యవసాయ కూలీలు అయితేనేమి, కర్షకులు, విద్యార్థులు సైతం లెక్క చేయకుండా అన్నిటికి బంద్ చేసి ఒక పండగ వాతావరణం ఒక గృహంలో ఎవరైతే పెళ్లి చేసుకుంటాం లేదా నామకరణ దినోత్సవం చేసుకుంటాం ఆ ఉత్సాహభరిత తేడా లేకుండా అందరికీ ఎవరు కావాలంటే వాళ్ళు ఫోటోలు దిగి అందరూ వచ్చారండి. చాలా సంతోషపడుతున్నాం మా ఊరు వచ్చినందుకు. జగనన్న గారు ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నాం. పిల్లలందరికీ కదిలాడు, అభివృద్ధి సాగు చేస్తాడు, మన గుండెల్లో నిలిచాడు. అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారు. ఊలపల్లి నుంచి 212వ రోజు పాదయాత్రను ప్రారంభించి బిక్కవోలు మీదుగా నడుస్తున్నారు. రామేశ్వరానికి చెందిన రాజశేఖర కుటుంబం అంటే పెట్టి గుణమైనకి వీళ్ళకి, ఆయన కుటుంబానికి అలా కాదు, తీసుకోవడమే, హింసించడం తప్ప పెట్టి గుణమాత్రం లేదు. కాబట్టి ఈయన సీఎం అవ్వాలని మరీ మేము కోరుకుంటున్నాం. మాది రామవరం ఆశిస్తున్నాం. ప్రత్యేక హోదా కావాలని జగన్ కోసం అది అట్టుకుని ఫ్లెక్సీ పెట్టించుకుని వచ్చిందండి. ప్రత్యేక హోదా జగన్ వస్తేనే సాధ్యం అండి, ఇంకెవరు వచ్చినా సాధ్యం కాదండి. జగన్ అన్న సీఎం అవ్వాలండి.